ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట వింది. అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటయిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తర్వాత, బయటికి వెళ్ళే ముందు, ఇంటికొచ్చిన తర్వాత కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే. ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది. ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతుంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మన్నాడు మళ్ళీ చెత్త పడుతుంది. ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. రాజుగారు చెప్పిందంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు. బిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలో వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకు ఈ పూజలు వద్దు అని బెట్టి చేస్తున్న చిన్ని బాలుల్లా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరిద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు వేలు నుండి రక్తం ధారాపోతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అని అనింది. గాయం మాయమయ్యింది. అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరికి చేరుకున్నాడు. మహాప్రభు, శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది. ఎన్ని కట్లు కట్టినా ఆగటం లేదు. విషయం అర్థమవటం లేదు అని వాపోయాడు. రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు, నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమయ్యింది? నాకు తెలియదండి. సరే, ఏదో మంత్రం చదవావంట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అని అంది. సభలోని వారందరూ హతాశులయ్యారు. ఆమెను నీకు కృష్ణార్పణం అంటే ఏంటో తెలుసా అని అడిగితే తెలీదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనడం తప్పా అండి? ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అంది. సభికులందరూ కళ్ళు చెమర్చారు. ఆమె అమాయకత్వానికి, ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాలి మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను. స్వామివారి మీద చెత్త పోశాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్ష ఏముంటుంది అని అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది. చిరునవ్వులు రువ్వుతున్న నందకిషోర్ని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం ఉండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి భోజనాన్ని ఆరగించడం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తానంతట తానే కావలసింది తీసుకోగలడు. భోజనమైనా తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తిను బండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తలపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలు ఉన్నాయా చెప్పండి? ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటి చిన్న స్టోరీ. రేపటి వచ్చే స్టోరీలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.